డయాబెటీస్ ఉంది కదా, అలోపతి పక్కనట్టే, ఆయుర్వేదంలో తగ్గుతుందా? నీకు తెలుసుగా చెప్పాడు డాక్టర్గా. ఆయుర్వేదం తగ్గించగలరా? వాళ్ళు కూడా మందులు తీసుకోవాలి, ఆయుర్వేదిక్ మందులు మందులు అనేవి తగ్గుతుందా? చచ్చే వరకు వేసుకోవాలా? వారం వాడకం తగ్గిపోతుంది. వేసుకోవాలి చచ్చే వరకు వాడాల్సిందే కదా. హోమియో అంతే, మహా అయితే 400 ఉండేది 200 రావచ్చు, మందులు అయితే ఆపలేరుగా. అది అలాగే ఉంటుంది కదా. ఏ విధానం ఆపుతారు? వాళ్ళందరూ ఒక జబ్బు వస్తే మందు కలిపి పెట్టాల్సి వస్తారు. నేను మందులు పెంటకప్పులో పారేనంట. నేను మూల కారణం సరి చేస్తా. నేను డయాబెటీస్ తగ్గించను. నా స్టైల్ ఏంటంటే డయాబెటీస్ ఎందుకు వచ్చిందో దాన్ని తగ్గిస్తా. ఇప్పుడున్న పరిస్థితుల్లో డయాబెటీస్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా తగ్గిస్తున్నారు? అమ్మ ఒకటే లెక్కమ్మ, సింపుల్ లాజిక్. మనిషి శరీరంలో 2 మెటబాలిజాలు ఉంటాయి, గ్లూకోజ్ మెటబాలిజం, కీటోన్ మెటబాలిజం. అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఉంటాయి అనుకో. మనిషి కార్బోహైడ్రేట్స్ రుచిగా ఉంటాయి. ఇప్పుడు నీ చేతిలో 1 లీటర్ థమ్సప్, 1 లీటర్ నెయ్యి ఉందనుకో. ఉదాహరణ, థమ్సప్ నెయ్యి లీటర్ ఉంది. ఈ రెండింటిలో ఏది రుచిగా ఉంటుంది? థమ్సప్ రుచిగా. ఈ రెండింటిలో ఏది చవకగా ఉంటుంది రేటు? థమ్సప్. ఈ రెండింటిలో ఏది వెచ్చలబడి దొరుకుతుంది? థమ్సప్. అందుకే ప్రపంచం అంతా ఇదే అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్, ఈ రెండింటిలో ఏది మంచిది? నెయ్యి. ఎవరికి కావాలి? అలోపతి ఈ ప్రపంచపు అత్యుత్తమ అద్భుతమైన సైన్స్ అలోపతి. అయితే అది 2 రకాలు. 2 రకాలు. ఒకటేమో నాణ్యం ఉంది కదా, బొమ్మ బొరుసు. బొమ్మ ఏంటంటే అద్భుతమైన సర్జరీలు, ఇక గైనకాలజీలు, రూట్ కెనాల్లు, గ్యాస్ట్రోంటాలజీలు, కార్డియాక్ సర్జరీలు, మీకు మెయిన్ సర్జరీలు, ప్రోటోకాల్స్. ఇది. రెండో పక్కన దొంగల మూట ఉంది, గజ దొంగల మూట. జీవితాంతం. ఇప్పుడు నువ్వు డాక్టర్ అమ్మా, నీ దగ్గర పన్ను పోటుకు వచ్చి, నువ్వు యాజ్ ఎ డెంటిస్ట్, నువ్వు నిన్నే అడుగుతున్నా, నీ దగ్గర పన్ను పోటు వచ్చిందని ఒకడు వచ్చాడు, వాడు రూట్ కెనాల్ కట్టి పర్మనెంట్గా సెట్ చేసి పంపుతావా? జీవితాంతం నొప్పి తగ్గడానికి మందులు ఇస్తావా? రూట్ కెనాల్ చేసి జీవితాంతం మందులు ఇవ్వచ్చుగా. ఆడికి కావాల్సిన నొప్పి లేకపోవటమే కదా, అది పరిష్కారమా? కాదు. అందుకే మీ డెంటిస్ట్ గొప్పదైంది, అవి చెత్త అయ్యని. నీ దగ్గరికి పన్ను నొప్పి అని వచ్చినట్టుగా ఏం చేస్తున్నావు? వెంటనే పరిష్కారం చేస్తావు కదా. నువ్వు రూట్ కెనాల్ వేసు, ఇంకోటి చేసు, అది అవసరమైతే మొత్తం ఊడదీసి పెట్టు, వాడు చచ్చే వరకు మళ్ళీ నీ దగ్గర రాకుండా ఆ పన్ను వరకు, పోతే మిగతా 36 గురించి రావచ్చు, వేరే విషయం. చేస్తున్నావు కదా. మరి డయాబెటీస్ అని వెళ్ళాడు నీ దగ్గర డాక్టర్, నువ్వే ఎంబీబీఎస్ చదివావు. ఇప్పుడు నీ దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఆ డయాబెటీస్ రావడంగా నీచుడు, ఆ దుర్మార్గుడు చేసిన భయంకరం తప్పేంటి? కక్కుర్తిపడి 2 పెళ్ళిళ్ళు కాస్త ఐస్ క్రీమ్లు ఎక్కువ తిన్నాడు, లేదా బిర్యానీ తర్వాత 2 ఐస్ క్రీమ్లో, కూల్ డ్రింక్లో తాగాడు. కొద్దిగా షుగర్ ఇది పెరిగింది, షుగర్ వచ్చింది. వీడి పనిష్మెంట్ ఏం చేయాలి? ట్రాఫిక్లో రోడ్డు మీద వెళ్తావమ్మా, రాంగ్ సైడ్ వెళ్తావు, నీకు ఒక 30 సంవత్సరాలు జైలు శిక్ష చేద్దామా? ఎయిట్స్ అంతా అంతే కదా, చిన్నది ఉండాలి కదా. జీవితాంతం ఫైన్ ఏంటి? యావజ్యం అయితే ఎలా ఉంటుంది? అలానే అంటే ఎవడో ఒక కకృతిపడి, షుగర్ ఎందుకు వస్తుంది? కకృతిపడి కొద్దిగా తింటాం, సెల్ పరదా తింటాం వల్ల షుగర్. రెగ్యులర్ టైమింగ్స్ లో కూడా తినడం ఏదో ఒకటి చిన్న కారణాలేగా, పెద్ద కారణం. మనిషికి ఉండే బలహీనత చిన్న బలహీనతలేగా, దాని వయసుతో కూడా అతీతం కాదుగా. మరి షుగర్ వచ్చింది అన్నప్పుడు స్ట్రెస్ ఏదో ఒకటి, దాన్ని చచ్చిపోయే వరకు మందులు ఎందుకు వాడాలమ్మా? అసలు నేను క్వశ్చన్ అడుగుతాను యాజ్ అ డాక్టర్గా, నువ్వు చెప్పు, ఏదైనా మందు చచ్చిపోయే వరకు నువ్వు వాడు అని ఒక షుగర్కో, బీపీకో, థైరాయిడ్కో, బోడి ముష్టి గ్యాస్కో, ఇంకో దానికి ఇచ్చావంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా? నేను చవటని, ఈ జబ్బు నీకు చచ్చే వరకు ఉంటుంది, ఇది తగ్గేసరి నా చేత కాదు అని ఇవ్వటమే కదా. అంటే నువ్వు జీవితాంతం వాడాలని చెప్పావంటే నా వైద్యం దీనికి లేదు, నేను ఊరినే మ్యాజిక్ చేస్తున్నా, నేనేదో సర్టిఫికేట్ తీసుకున్నాను కాబట్టి నన్ను పోషించడానికి నువ్వు రావాలి తప్ప నీ జబ్బు తగ్గడానికి కాదు అని నువ్వు స్పష్టం చేసినట్టుగా. అంటే సైన్స్ లో కొన్ని డిసీజెస్ క్యూరబుల్ ఉండవు, దయచేసి సైన్స్ అన్నమాట, దయచేసి సైన్స్ అనే మాట ఎవడు పడతాడు మాట. మెడికల్ ఫీల్డ్, అల్లోపతి మెడికల్ ఫీల్డ్ అంతే. సైన్స్ అంటే ఏంటి? ఇప్పుడు పెద్ద ప్రోటోకాల్, నోబెల్ బహుమతులు, ఇంత పుస్తకాలు రాశారు సెల్ మీద, వీళ్ళు 100 ఆపరేషన్లు చేశారు, 100 మంది చచ్చారు. నేను వచ్చి ఒక ఆహారం, నేనో నువ్వో మేమ్మో ఎవరో ఒకళ్ళు ఓ సింపుల్ టెక్నిక్ ఆహారంలో మార్చిపెట్టాం, తగ్గిపోయింది. ఇప్పుడు జబ్బు తగ్గించిన సైన్స్ కదా, జబ్బు తగ్గించుకున్న ప్రొసీజర్ ప్రకారం చేసి చంపేసేది మాత్రమే సైన్సా? డయాబెటీస్ తీసుకోమ్మా, ఇప్పుడు నేను ఆ స్లోగన్ ఏంటి? మీ మందులన్నీ పెంటకప్పుల పారేయండి నా దగ్గరికి వచ్చే ముందే. డయాబెటీస్కి ఎవడన్నా మందులు ఇస్తే వాళ్ళని ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్ కానీ అంటే 14 ఏళ్ళు జైల్లో పెట్టాలి. దాని నిదర్శనం నా ఛాలెంజ్ కూడా ఉంది. 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు మీ ఛాలెంజ్, మీ ఫీల్డ్ తీసుకోండి, మీ డయాబెటీస్ మందులతో ప్రపంచంలో డయాబెటీస్ దగ్గర ఒకటి పేరు చూస్తే నేను 2 కోట్లు ఇస్తాను. మీ ఇష్టం, ఏ దేశం ఎవడైనా సరే. బట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీగా షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయినప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి కదా, అందుకని ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. వాళ్ళ మందులే సరే అని నువ్వు బాగుంది, నువ్వు అడిగింది బాగుంది, నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను వస్తా. అంటే షుగర్ మందులు వాడితే తగ్గుతుందని నువ్వు అంటున్నావు. ఇవాళ షుగర్ కళ్ళు తీసేవాళ్ళు, కిడ్నీలు పోయేవాళ్ళు ఉన్నారు కదా, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్లో గ్యాంగ్రీన్, మరి వీళ్ళందరూ కూడా మొదటి నుంచి మందులు వాడినోళ్ళేగమ్మా.
మరి ఎందుకు పెరిగింది? నెల రోజులు. బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. చాలా మంది ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అంటున్నారు. ప్రోటీన్ సర్వనాశనం. సరే, నువ్వు అడిగావు కాబట్టి సైన్స్గా నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. నువ్వు కూడా చదువుకున్నావుగా. మన ఆహారంలో 3 మ్యాక్రో న్యూట్రియంట్లు ఉన్నాయి. 1 గ్లూకోజ్, 2 ప్రోటీన్, 3 ఫ్యాట్ కదా, ఒప్పుకుంటావా? మన శరీరంలో మెటబాలజీలు ఎన్ని ఉన్నాయి? బేసిక్ మెటబాలజీ అంటే నువ్వు పేరు పెడితే ప్రధాని మెటబాలజీ అనొచ్చు, అది కాదు. గ్లూకోజ్ మెటబాలజీ, ఫ్యాట్ మెటబాలజీ రెండే ఉంది. గ్లూకోజ్ మెటబాలజీ కార్బోహైడ్రేట్ ఉంది మ్యాక్రో న్యూట్రియంట్లో, కీటోన్ మెటబాలజీకి ఫ్యాట్ ఉంది. మరి ప్రోటీన్కి మెటబాలజీ అది. బట్ ప్రోటీనే వెరీ ఇంపార్టెంట్. నేను నా క్వశ్చన్కే సమాధానం చెప్పు, నువ్వు క్వశ్చన్ అడగద్దు. నేను అడిగిన క్వశ్చన్ నువ్వు డాక్టర్ కూడా చెప్పు. కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ మెటబాలజీ ఉంది, కన్వర్ట్ అవుతుంది గ్లూకోజ్ మెటబాలజీ ఉంది, ఫ్యాట్ కీటోన్ మెటబాలజీ ఉంది. సో లేదు. మరి మెటబాలజీ లేకుండా కరస్పాండింగ్గా నీకు 3 కేటగిరీలు ఎందుకు చేశారు? అక్కడ కీటోన్స్ ఉంది కాబట్టి మెటబాలజీ, అది ఫ్యాట్ నుంచి వస్తుంది కాబట్టి ఫ్యాట్ మెటబాలజీ ఒకటి పెట్టారు. అక్కడ గ్లూకోజ్ ఒక మెటబాలజీ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా కార్బోహైడ్రేట్ అని డిసైడ్ చేశారు ఇది వస్తుందని. మరి ప్రోటీన్కి మెటబాలజీ లేకుండా ప్రోటీన్ అని 3వ కేటగిరీ ఎందుకు చేశారు? యాజ్ ఎ డాక్టర్ నువ్వు చెప్పు. నీకు నేర్పుతారు ఎంబీబీఎస్ వెళ్ళగానే. నిజానికి 2 లేవు. మెటబాలజీ ఎన్ని ఉన్నాయి? గ్లూకోజు అలానే ఫ్యాట్ 2 ఉన్నాయి. గ్లూకోజ్ 2 రకాలు. ఒకటి మజిల్ బిల్డింగ్ ఉపయోగపడేది, 2 మజిల్ బిల్డింగ్ ఉపయోగపడంది. మజిల్ బిల్డింగ్ ఉపయోగపడే గ్లూకోజ్ని ప్రోటీన్ అంటారు, జస్ట్ నేమ్ చేంజ్, అది కూడా గ్లూకోజే. ఇది మజిల్ బిల్డింగ్ ఉపయోగపడందని ప్యూర్ కార్బోహైడ్రేట్ అంటారు. అర్థమైందా? ప్యూర్ కార్బోహైడ్రేట్ వేరు, ప్రోటీన్ అంటే మజిల్ బిల్డింగ్. ఎంతవరకు కావాలి? నీ శరీరం బరువులో 90% గ్రామ్స్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకేం ప్రోటీన్ లాస్ ఏం లేదు, నీకు ఉన్న కోటా కూడా వాడాల్సిన అవసరం లేదు. సో నువ్వు ఇప్పుడు ఉదాహరణకి నీ బరువులో శరీరం బరువులో సపోజ్ నువ్వు 70 ఉన్నావు అనుకుంటే 7 ఎందులు 56, సపోజ్ 60 గ్రాములు అనుకో నీ ప్రోటీన్. కానీ నీ యాక్చువల్ రిక్వైర్మెంట్లో నీ అక్కడ సెల్స్ ఏం పోలేదు, నీకు నీ రిక్వైర్మెంట్ 15-20 ఉంటుంది. ఒక 20 యూనిట్లు ప్రోటీన్ నీ శరీరం ఇప్పుడు వాడుకుంది కన్సంప్షన్ అనుకో, ప్రోటీన్ మజిల్ బిల్డింగ్ కోసం. కానీ నీకు ఇప్పుడు 100 యూనిట్లు తిన్నావు ప్రోటీన్ అంటే నీకు 80 మిగిలిపోయింది కదా. ఇట్ ఈస్ ప్యూర్ గ్లూకోజ్, ఇట్ అట్రాక్ట్స్ ఇన్సులిన్. ఆ 20 వరకు నీ మజిల్ బిల్డింగ్ ఉపయోగపడే దాని వరకు ఇట్ ఈస్ ప్రోటీన్ విచ్ డజంట్ అట్రాక్ట్ ఇన్సులిన్. ఆ తర్వాత వచ్చింది ప్యూర్ గ్లూకోజ్. సో అన్ని సమపాలంగా తీసుకోవాలి. ఎప్పుడు సమపాళ్ళు? కూరలో ఉప్పు తక్కువైందమ్మా, ఉప్పు ఎక్కువేలా వద్దా? నువ్వు సమపాలు ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఉన్నావు మ్యాజ్ అండ్ టుడే ప్రేమలో చక్కగా ఉన్నావు, నీ వయసు చిన్నది, ఇప్పుడు డాక్టర్ ఎంగ నీకేమీ లేవు, నువ్వు సమపాళ్ళు ఉన్నావు కాబట్టి నువ్వు సమంగా తీసుకో. ఇప్పుడు నీకు ఒక అసమతుల్యత వచ్చింది, నీకు అసమతుల్యతని అసమానతగా నేను కొట్టాలి. ఇప్పుడు డి విటమిన్ ఉదాహరణకు ఉందమ్మా, నీ డి విటమిన్ 3 ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్. నువ్వు డి విటమిన్ అందరూ ఇచ్చినట్టు 5,000 యూనిట్లు తగ్గుతుందా? 1,00,000, 70,000, 80,000 రోజుకి ఇవ్వాలి అంటే అక్కడ ఎక్కువ ఇవ్వాలి కదా. తగ్గినప్పుడు నీ అసమానత ఏంటి? నీ బీటోలో 2,000 ప్లస్ ఉందనుకో, అంటే ఏం చేయాలి? అక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ చేయాలి, ప్లస్ ఉంటే మైనస్ చేయాలి కదా. ఒకటే లాజిక్ అమ్మా. ప్రపంచంలో ఇన్ని కీటో డైట్లు ఉన్నాయి కదా, ఇన్ని కీటో డైట్లు ఉన్నాయి కదా. నాకు దానికి నా డైట్ డిఫరెంట్, మిగిలిన అన్ని డిఫరెంట్, ఎల్సీహెచ్ఎఫ్లు అన్నీ తెలుసు. ఏ డైట్లో ఎవడైనా కొబ్బరి నూనె 100 గ్రాములు తాగమన్నాడు? ప్రపంచంలో ఉన్నాడు? నేరుగా తాగమన్నాడు? వీళ్ళంతా ఫుడ్ ఫైట్ పెడతారు. ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్లు ఏంటంటే, వీళ్ళెవ్వరూ నేను చెప్పిన వైద్య విభాగాలు ఎవరు డైట్ మార్చరు, అంటే మెటబాలజీ మార్చరు. నేను మెటబాలజీ మారుస్తాను. మళ్ళీ మెటబాలజీ మార్చడానికి కీటో డైట్ అంటాం కదా. ఈ కీటో డైట్లో 100% తప్పే, విఆర్కే డైట్ తప్ప. మీరు కీమోథెరపీ లేకుండా క్యాన్సర్ని తగ్గిస్తున్నారు. అసలు కీమోథెరపీ పెడితే క్యాన్సర్ పెరుగుతుందమ్మా. కీమోథెరపీ నీకు సింపుల్ లాజిక్ చెప్తా. మరి ఎందుకు ఇవన్నీ? అదొక మోడల్. ఇప్పుడు నీకు ఒక సింపుల్ అడుగుతాను, జలుబు తగ్గుతున్నా అలోపతిలో? జలుబు తగ్గుతున్నా? నేను సూటుగా అడుగుతున్నా, నువ్వు డాక్టర్వే సూటుగా చెప్పు. దగ్గు తగ్గుతుందా? దగ్గు తగ్గుతుందా? దగ్గు కూడా వారం లేదు, వేసుకుంటే లేదా వారం లేదు కదా. జ్వరం తగ్గుద్దని నువ్వు అనుకుంటున్నావా? జ్వరం తాలూకు లక్షణమైన వేడి ఒక 6 గంటలు అవుతాయి నీ పారాసెటమాల్ యాంటీబయాటిక్. తర్వాత 4 రోజులు వేయాల్సిందేగా. డయాబెటీస్కి మందు ఉందా? చచ్చే వరకు. బీపీకి చచ్చే వరకు. థైరాయిడ్ చచ్చే వరకు. అది హషిమోటోనా ఏదైనా చచ్చే వరకు. అలానే బోడి గ్యాస్, ముష్టి గ్యాస్ చచ్చే వరకు. సొరియాసిస్ చచ్చే వరకు. దేముంది? రొమటైడ్ ఆర్థరైటిస్లు, రొమాటిక్ డిసీజెస్, ఎస్ఎల్ఈలు, జాగ్రత్త సిండ్రోమ్లు, అయితే స్టెరాయిడ్లు లేదా ఐళ్ళు బీకంటే కాళ్ళు. ఆకం అడుగుతున్నాను, షుగర్ పెద్దదా? షుగరు బీపీలు పెద్దయా? క్యాన్సర్ పెద్ద జబ్బా? చెప్పు. షుగరు బీపీ పెద్దదా? క్యాన్సర్ పెద్ద జబ్బా? మామూలుగా క్యాన్సర్ పెద్దది, బట్ షుగర్ ఓకే పోని చిన్న జబ్బు వేసుకో, పొడి గ్యాస్ వేసుకో. ఇది పెద్ద జబ్బా? క్యాన్సర్ పెద్ద జబ్బా? క్యాన్సరే. మీ చిన్న జబ్బులే తగ్గించాడు, నువ్వు క్యాన్సర్ తగ్గించాడు ఎవడు నమ్ముతాడు నీకు? చెప్పు. నువ్వు పిల్ల జబ్బే తగ్గించకపోతే క్యాన్సర్ తగ్గించాడు ఎవడు నమ్ముతాడు ప్రపంచంలో? నువ్వు ఇంకా చిన్న జబ్బులు లైఫ్ స్టైల్ మారుస్తున్నారు. నాకెందుకు తగ్గుతాయి? నాకు డయాబెటీస్ తగ్గుతుంది, టైప్ 1 టైప్ 2 తగ్గుతాయి, బీపీ ఆ నెల ఎవడికి నెల 2 నెలలు మ్యాక్సిమం
థైరాయిడ్, ఆఫ్టర్ ఆల్ థైరాయిడ్ నెల లేదా 2 నెలలు 35 ఏళ్ళ నుంచి వాడు దెబ్బకే తగ్గి తీరాల్సిందే. 1 కోటి మంది చేస్తే 1 కోటి మంది కూడా పీసీఓడి చిటికేసినట్టు పోతాయి. ఫైబ్రాయిడ్స్ 10 సెంటీమీటర్లు ఉన్నాయి, తీసేద్దాం, అంత సీన్ లేదు. గాలిబెట చూసుకొరితే ఫ్యాట్ లివర్ గ్రేడ్ 3 దెబ్బకి 19 సెంటీమీటర్లు ఉంది, 12 సెంటీమీటర్లు లక్షల మంది కల్లా. ఇన్ని లక్షలు ఇవ్వను. ఓన్లీ ఫుడ్ ద్వారా ఇవన్నీ తగ్గించేస్తున్నారు. అసలు ఓన్లీ ఫుడ్తోనే తగ్గుతాయి అమ్మా, మందులు కింద తగ్గుతాయి అమ్మా. నేను సరి చేస్తున్నా డిజార్డర్ని, బేసిక్ సెల్ రిపేర్ చేస్తున్నా. నా కాన్సెప్ట్ వేరు, మీ కాన్సెప్ట్లు వేరు. నేను రూట్ కాజుని చంపుతున్నా. సో మొత్తం మీ పద్ధతిని అవలంబిస్తే ఇటువంటి ప్రాబ్లమ్సే ఉండవుగా. ఎందుకుండవు? అసలు ఒక్క జబ్బు ఉండదు. క్యాన్సర్ పైగా మీరు ఇప్పుడు నా స్టైల్ ఏంటి, ఇప్పుడు ఇందాక 100 కిలోల దగ్గర చూసావు, అతను గుడ్డి అతను. ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ వాళ్ళు అంటారు కదా, వీళ్ళు పోగరాలు రాసి ఫుడ్లు పంపిస్తే కదా వీళ్ళు అయ్యేది ఒక 10 కిలోలు 20 కిలోలు. టెస్టిమోనియల్స్ కానీ మీరు చూపించిన ఫొటోస్లో చాలా లావుగా చామన ఛాయ నల్లగా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా తగ్గిన తర్వాత పవర్ ఆఫ్ అమ్మ క్యాన్సర్లో తగ్గుతాయి డాక్టర్లు ఏంటమ్మా. ఎమర్జెన్సీగా షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయినప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి కదా, అందుకని ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. వాళ్ళ మందులే సరే నువ్వు బాగుంది, నువ్వు అడిగింది బాగుంది, నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను వస్తా. అంటే షుగర్ మందులు వాడితే తగ్గుతుందని అంటున్నావు. ఇవాళ షుగర్ కళ్ళు తీసేవాళ్ళు, కిడ్నీలు పోయేవాళ్ళు ఉన్నారు కదా, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్లో గ్యాంగ్రీన్, మరి వీళ్ళందరూ కూడా మొదటి నుంచి మందులు వాడినేళ్ళగమ్మా. మరి ఎందుకు పెరిగింది? అలానే ఇంకోటి కూడా చెప్పు, నువ్వు ఒక టాబ్లెట్ ఇచ్చావు, నువ్వు ఓ సంవత్సరం నాకు 2కి వెళ్తాయిందిగా, ఇంకో 3కి వెళ్తాయిందిగా, 4కి వెళ్తాయిందిగా, ఇన్సులిన్కి వెళ్తాయిందిగా. ఎవడన్నా లైఫ్లో ఒక టాబ్లెట్ పుచ్చుకున్నాడు 20 ఏళ్ళని అదే టాబ్లెట్ ఉంటున్నాడా? మరి ప్రోగ్రెస్ పెరుగుతాయిందిగా. మనం కంట్రోల్ అంటావేంటి? ఎందుకలంట అలాంటి అబద్ధాలు చెబుతాం? కంట్రోల్ అంటే నెల నెల పెరగటం, చివరి కన్నోకాలో కిడ్నీ పోవటమా? నీకు ఇన్ఫర్మేషన్ చెబుతున్నా. ఇవాళ గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణాలు 90% డయాబెటీస్ అండ్ బీపీ లాంగ్ టర్మ్ ఉంటాం. ఒప్పుకుంటావా? యాజ్ ఎ డాక్టర్ నీకు తెలుసు. కిడ్నీ పోవటానికి ప్రధాన కారణాలు ఏంటి? బీపీ ఫస్ట్ కారణం, అవునా? అట్లానే డయాబెటీస్ లాంగ్ టర్మ్ ఉంటాం, ఇంకా పెయిన్ కిల్లర్స్ మందులు కదా. అట్లానే ప్రతి జబ్బుకి చెప్పు, నువ్వు ఏ జబ్బుకైనా పక్షవాతాలు రావడానికి లేదా డయాలసిస్కి వెళ్ళటానికి అన్నిటికీ అదే కదా. మరి డయాబెటీస్కి బీపీకి మందు అందరూ మందులు వాడేవాళ్ళు, అందరూ మొదటి రోజు వచ్చిన దగ్గర నుంచి మందులు వాడుతున్నారుగా. ఎందుకు పోయింది? పోనాడు ఉదాహరణ, సొల్లుగాడు ఉదాహరణ చెప్పమాక. ఇప్పుడు మా నాన్నగారు 50 ఏళ్ళు చుట్టలు తాగారు, రోజు 10 చుట్టలు తాగారు అనుకో. 50 ఏళ్లలో ఆయనకి ఏ నోటి క్యాన్సర్ రాలేదు, ఊపిరితిత్తులు పోలేదు కాబట్టి చుట్టలు దాట ఓకే అంటావా? నా దగ్గర ఒక ప్రింట్ ప్రెస్లో పనిచేసినాడు, 15 ఏళ్ళు గుట్కా తిన్నాడు, అయినా క్యాన్సర్ అలా. కాబట్టి 15 ఏళ్ళు కాబట్టి అని ఎవడో ఒకటి చూపిస్తావా? 190 మందికి సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేస్తుంది కదా. ఎవడో ఒకడు చూపించి ఈడు బాగున్నాడు చెబుతావు నువ్వు. ఎట్టా ఉంటాడు? అసలు నువ్వు వచ్చావు, నీకే ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో, నువ్వైనా ఎవరో అతిథులేం కాదు, ఓ షుగర్ వచ్చిందనుకో, నువ్వేం తప్పు చేసావు? నువ్వెందుకు చచ్చిపోయే వరకు మందులు వాడాలి? చచ్చిపోయే వరకు మందులు వాడటం అంటే ఏంటి? నువ్వెందుకు మందులు వాడాలి? మందులు వాడిస్తున్నావంటే నీ వైద్యం చవట వైద్యం అవుతుందా, సైన్స్ వైద్యం అవుతుందా? మరి పోని ప్రపంచానికి అసాధ్యం అనుకో, మరి నేను ఎట్లా తగ్గిస్తాను? మందులు పెంటకప్పుల పారించి నేను ఎలా తగ్గిస్తున్నాను? మరి వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకున్నారు, తర్వాత మాస్టర్స్ చేశారు, తర్వాత ఫెలోషిప్స్ చేస్తున్నారు, ఇవన్నీ పక్కన పెట్టి బీకామ్ చదువుకున్న వీరమాచినేని రామకృష్ణ గారు ఎలా తగ్గిస్తున్నారు క్యాన్సర్? లాజిక్ అమ్మా. ఓ పడవ మీద అందరం వెళ్తున్నాం, అందులో ఒక డాక్టర్ ఉన్నాడు, ఓ చాడాకుండా ఉంటున్నాడు, ఇంజనీర్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. అలానే వేదాలు చదివినాడు ఉన్నాడు, బైబిల్ చేసినాడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. కానీ అందులో ఉండాల్సింది సపోజ్ పడవ మునుగుతుంది, ఉండాల్సిన విద్య ఏంటి? ఈత రాట. స్విమ్మింగ్. ఈత రాకపోతే ఎన్ని ఉంటే ఉపయోగం ఉంది? జబ్బు దగ్గర రాకపోతే ఎన్ని చదువులు చదువులు ఏంటి ఉపయోగం?